మా మేడం అందరికీ డబ్బులు పంచడానికి 24 చేంజ్ తీసుకురమ్మని చెప్పింది. అసలు కోవిడ్ వాళ్ళు డబ్బులు ఎందుకు పంచుతారు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. 24 నోట్ తీసుకొని జమియా దగ్గరికి అయితే వచ్చారనమాట. జమియాలో క్యాషియర్ దగ్గర కూడా చిల్లర ఉండదు, కానీ అక్కడ వర్క్ చేసే బెంగాల్ వాళ్ళ దగ్గర మాత్రం చిల్లర ఉంటది. అతని దగ్గర చిల్లర మొత్తం తీసుకుని 24 నోట్ అయితే ఇచ్చేసి బయటకు వచ్చా. 10 దినాలకు 40 రూపాయల నోట్లు వచ్చాయి. ఇంకో 10 దినాలకి 20 నూస్ నోట్లు అయితే వచ్చాయి. దినార్ అంటే 270 రూపాయలు, రూపాయి అంటే 270 రూపాయల్లో కాలు భాగం, నూస్ అంటే 270 రూపాయల్లో సగ భాగం. మార్చిన డబ్బులు కొన్ని వస్తువులు అయితే తీసుకొని మా మేడం దగ్గరికి అయితే వెళ్తున్నా హాస్పిటల్. అసలు ఈ కోవిడ్ వాళ్ళు డబ్బులు ఎందుకు పంచుతారా ముఠాలుగా అంటే, కోవిడ్ ఫ్యామిలీలో ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నా, లేదు గ్రాండ్ గా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరిగినా, పెళ్లిళ్ళు జరిగినా, పిల్లలు పుట్టిన సంతోషంలో చాలా మందికి డబ్బులు అయితే పంచుతూ ఉంటారు. మనిషి కన్నా డబ్బులు ముఖ్యం కాదని చెప్పేసి ఇట్లాంటి వాటి దగ్గర తెలుసుకోవచ్చు. మా పెద్ద ముసలానికి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ హాస్పిటల్ మొత్తం మీద దోవన కనిపించే ప్రతి ఒక్కరికి డబ్బులు పంచుకుంటూ వస్తారు. ఈ హాస్పిటల్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. క్లీనింగ్ కోవిడ్ వాళ్ళు తీసుకొచ్చిన వస్తువుల్ని మోసుకొని వాళ్ళ రూమ్ లో పెట్టడము, ఇలా కనిపించిన ప్రతి ఒక్కరికి డబ్బులు పంచుతూ ఉంటది. ఇలాంటి 20 దినార్లు 100 మారుస్తుంది. ఇంకా డబ్బు అవసరానికి మాత్రమే, మనిషి ప్రాణానికన్నా ఎక్కువ కాదని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.